హలో అందరికీ. ఈరోజు చదరంగం మెలకువలు బై శ్యామ్ బాబు. ఈ పుస్తకంలో ఉన్న మొదటి చాప్టర్ చదరంగం చరిత్ర విశిష్టత, చెస్ హిస్టరీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. చదరంగం అతి ప్రాచీనమైన ఆట. చదరంగానికి భారతదేశం పుట్టినిల్లు కావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. రథ, గజ, తురగ, పదాతి దళాలనబడే 4 విధాలైన సైన్య విభాగాలను ఉపయోగించి మన రాజును రక్షించుకుంటూ శత్రుపక్షపు రాజును బందీ చేయడానికి ఆడే ఆట గనుక దీనికి చతురంగ అనే పేరు ప్రాచీన కాలంలో వాడేవారు. చదరంగం భారతదేశంలో 2వ శతాబ్దం నుండి ఆడబడుతోందని పురాతన ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆట ఏ రాజ్యంలో ఎలా మొదలయ్యింది, దీన్ని కనిపెట్టిన వారెవరు అనే విషయాన్ని నిర్ధారించేందుకు చరిత్రకు ఆధారాలు కానీ ఇతర సూచనలు కానీ ఏమీ లేవు. ఈ ఆట భారతదేశం నుండి పర్షియాకు, అక్కడి నుండి అరబ్బు దేశాలకు చేరింది. ఆ తర్వాత కాలక్రమేణా అరేబియా దేశాల నుండి స్పెయిన్, సిసిలీ, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, రష్యా మరియు అనేక ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది. ఈనాడు చదరంగం ప్రపంచవ్యాప్తంగా బహు ప్రచారం పొందిన క్రీడల్లో ఒకటి. నిజానికి ఆటలన్నిటిలో ఏ ఆటకు లేనంత ప్రాముఖ్యత, ప్రజాదరణ చదరంగానికి ఉందంటే అతిశయోక్తి లేదేమో. ఐస్లాండ్ మొదలుకొని అంటార్క్టికా వరకు, అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా వరకు ఈ ఆట ఆడని ఖండం కానీ దేశం కానీ లేదు. చదరంగం ఒక అద్భుతమైన క్రీడ. ఈ ఆటలో నిష్ణాతుడయ్యే ఆటగాడికి ఎంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఓర్పు, ముందుచూపు, తార్కిక జ్ఞానం, శారీరక శక్తి ఉండాలి. ఇది కేవలం శారీరక దారుఢ్యానికి సంబంధించిన ఆట కాదు. గంటలు తరబడి ఒక ప్రదేశంలో కూర్చోగలగటంతో పాటు మేధస్సును పూర్తిగా వినియోగించి ఆడవలసిన ఆట ఇది. అందుచేత ఈ ఆట ఆడడం వలన మానసికోల్లాసంతో పాటు ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో ఆలోచించడం, కంటికి కనపడని ఉచ్చుల్ని పసిగట్టగలగడం, తార్కముగా మన ఆలోచనల క్రమాన్ని సిద్ధం చేసుకోవడం ఈ ఆట వల్ల తప్పక అలవడుతుంది. కేవలం ఈ కారణాల వలనే సోవియట్ రష్యాలో ఈ ఆట పూర్తి ప్రభుత్వ ప్రోత్సాహము, అత్యంత ప్రజాదరణ లభించాయి. చదరంగానికి భారతదేశం పుట్టినిల్లైన విశ్వనాథన్ ఆనంద్ వచ్చేంత వరకు భారతదేశం నుండి ఒక్క ప్రపంచ ఛాంపియన్ కూడా ఉద్భవించకపోవడం నిజంగా ఆశ్చర్యమే. నిజానికి 1980 వరకు మన దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారని చెప్పాలి. 1930లో సుల్తాన్ ఖాన్ అనే భారతీయ ఆటగాడు బ్రిటిష్ ఛాంపియన్ అయి ఆ కిరీటాన్ని 3 ఏళ్ల పాటు నిలుపుకున్నాడు. సుల్తాన్ ఖాన్ తర్వాత ఆ స్థాయి ఆటగాళ్ళే వారు ఇటీవల కాలం వరకు భారతదేశంలో రాలేదు. 1961లో మాన్యువల్ ఆరన్, 1978లో రవికుమార్ స్వాతంత్ర భారతదేశపు ప్రథమ, ద్వితీయ ఇంటర్నేషనల్ మాస్టర్లుగా గుర్తించబడ్డారు. 1980లో విశ్వనాథన్ ఆనంద్ భారతదేశపు తొలి గ్రాండ్ మాస్టర్ కావడం భారతదేశపు చదరంగంలో నవశకానికి నాంది పలికింది. చదరంగం ఎలా ఆడుతారు? మన దేశంలో సాంప్రదాయకంగా ఆడుతున్న చదరంగపు ఆటకు అంతర్జాతీయ నియమాలను అనుసరించి ఆడే ఆటకు కొన్ని చెప్పుకోదగ్గ తేడాలున్నా మౌలికంగా చదరంగం ఆడే విధానం అన్ని దేశాల్లోనూ దాదాపు ఒకే రకంగా ఉంది. ఈ రకరకాల దేశవాళీ విధానాల్లో వ్యత్యాసాలు గూర్చి తెలుసుకోవడం అంత ప్రధానం కాదు గనుక ఈ పుస్తకంలో కేవలం అంతర్జాతీయ నియమావళి
నసుసరించి ఆడే చదరంగం విధానం గురించే వ్రాస్తున్నాను. చదరంగం ఇద్దరు వ్యక్తులు ఆడే ఆట. ఇది కేవలం ఆట ఆడే వ్యక్తి యొక్క బుద్ధి కుశలత మీద, ఇతర వ్యక్తిగత లక్షణాల మీద కొనసాగే ఆట. ఒకరి తర్వాత మరొకరు ఒక్కొక్క ఎత్తు చొప్పున వేస్తూ ఆటగాళ్ళు ఇరువురు ఆటను కొనసాగిస్తారు. చదరంగం ఎలా ఆడుతారో తెలుసుకోవడానికి ముందుగా చదరంగం ఆడడానికి ఉపయోగించే బోర్డు, బలగాలుగా ఆటగాళ్ళు ఉపయోగించే పావులు, వాటి నడకలు వగైరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ వివరాలన్నీ త్వరగా ప్రకరణలలో ఇవ్వబడ్డాయి. చదరంగం ఆట లక్ష్యం ఏమిటి? చదరంగం ఇద్దరు వ్యక్తులు ఆడే ఆటని ఇదివరకే చెప్పుకున్నాం కదా. ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఒకరు తెలుపు రంగంలో ఉండే బలగంతో ఆడితే రెండవ వారు నలుపు రంగులో ఉండే బలగంతో ఆడుతారు. ఈ తెలుపు నలుపు బలగాలు రెండు సైన్యాలకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నమాట. ఆటగాళ్ళు తమ తమ బలగాల్ని ఉపయోగించి ప్రత్యర్థి సైన్యానికి చెందిన రాజును బంధించడానికి లేదా ఎటు కదలలేని స్థితిని తేవడానికి ప్రయత్నిస్తారు. ఈ స్థితినే చదరంగంలో చెక్మేట్ అంటారు. అంటే తెలుపు బలగముతో ఆడే ఆటగాడు నలుపు బలగానికి చెందిన రాజును, నలుపు బలగానికి చెందిన ఆటగాడు తెలుపు బలగానికి చెందిన రాజును చెక్మేట్ చేసే లక్ష్యంతో ఈ ఆట ఆడుతారు. థ్యాంక్ యూ.